ఘనదు సభ ఇంద్రసభతో నెనయగుచు మహావిభూతినెంతయు నొప్పున్ తన దివ్య శక్తి నాతండొనరగ నిర్మించే దాని ఉత్తమ మణులన్ అదియును 100 యోజనంబుల నిడుపును 70 యోజనంబుల వెడల్పును గలిగి సితప్రభంబయి గగనచరంబయి కనకమయ తరులతాలంకృతంబయి తటిల్లతా విచిత్ర శరదంబుదంబుననుకరించుచుండు. అందు కుబేరుడు పరమానందంబుననుండు ధర్మనందన విలసన్మందార పారిజాతక నందన మందానిలాభినందితుడగుచున్. అతని ననవరతంబును నరకిన్నరనాములైన గంధర్వులను వరాహకర్ణ గజకర్ణ మాణిభద్ర హేమనేత్ర విభీషణ పింగళక ప్రవాళగాదులైన యక్షులను నలకూబరుండును పూర్వశీ తిలోత్తమా కృతాచి మేనక విభావరి రంభా ప్రభృతులైన అప్సరసలను సేవింతురు. ఏనెప్పుడు అనేక దేవర్షి గణంబులతో అరిగి చూచుచుండుదు. వానికి నెయ్యుడై అమరవంజ పదాంబుజుడు అంబికా బృహత్పీన పయోధరగ్ర పరిపీడిత వక్షుడు భూషణీకృతాహీనుడు అశేషలోకగురుడు ఈశ్వరుడు ఎప్పుడు నందయుండు నానా నిశితాయుధాయుత సనాద మహాద్భుత భూత కోటితో. ఏను తొల్లి మనుష్యలోకంబునన్ కొండొక కాలంబున్న నా కడకు సూర్యుండు వచ్చి పితామహు సభ వర్ణించిన తద్దర్శన కుతూహలుండనయి ఆదిత్యుతోడన అరిగి అక్కమల గర్భు సభంజూచితి. దళిత విరోధి ఇట్టిదని దాని తెరంగెరుగంగ బ్రహ్మకుం కొలదియే తానవాంగ్మనస గోచరము అద్భుత రూపము ఈ వియత్తలమను కంబమొక్కటియ తాల్పగా సుస్థిరమై నిజ ప్రభావలి వెలిగించుచుండు శశివారి జమిత్రుల మండలంబులన్. అందు అనేక వివిధ జీవరాశుల సృజించుచు అధిక తపస్సుల తపఫలంబులు విధించుచు విశ్వకర్తలైన మనువు అత్రి మరీచి భృగు భరద్వాజ దక్ష వశిష్ఠ వాలకిల్య పులస్య పులహ క్రతు కశ్యప గౌతమ అంగిర ప్రచేతసులను చంద్రాదిత్య గ్రహ నక్షత్ర గణంబులను దేవగణంబులను వసు రుద్ర సిద్ధ సాధ్యులను ప్రజావంతులైన 50,000 మునులను ఊర్ధ్వరేతసులైన 88,000 మునులను ఆశ్వినులను విశ్వదేవతలను విశ్వకర్మయున్ పితృదేవతలను తన్నున్ పరివేష్టించియుండ ధర్మార్థ కామ మోక్షంబులను శబ్దస్పర్శ రూపరస గంధంబులను తపశ్శమ దమంబులను ధృతి స్మృతి మేధా బుద్ధి క్షమా కీర్తులను సంకల్ప వికల్ప ప్రణవంబులను క్షణ లవ త్రుటి కాష్ఠ ముహూర్త అహోరాత్ర పక్ష మాస ఋతు సంవత్సర యుగాత్మకంబైన కాలచక్రంబును ఋగ్యజుస్సామాధర్వణ వేద వేదాంగంబులను పురాణేతిహాసంబులను బహుప్రకార భాషలను సమస్త విద్యలను మూర్తిమంతంబులై కొలువ సరస్వతీ సమేతుండై పరమానందంబునన్ పరమేష్ఠి పద్మాసనంబుననుండును అని లోకపాలుర సభలను బ్రహ్మసభను వర్ణించిన నారదునకు ధర్మరాజిట్లనియే.